నమస్తే అమ్మా. మీ కూతురుని అయితే తిరిగి తీసుకురాలేకపోయాం. గత ప్రభుత్వం మీకు ఏదో లాంఛనప్రాయంగా ఇవ్వాల్సినవి దక్కాల్సిన చట్ట ప్రకారం దక్కినాయి. ఇప్పుడు కేసు అప్పుడు సిబిఐకి ఇచ్చామని చెప్పి జీవో ఇష్యూ చేశారు. కానీ సిబిఐకి మీరు వెళ్తే, ఢిల్లీకి వెళ్తే అది మీకు జీవో ఇవ్వలేదు. అంటే జీవో ఇచ్చారు కానీ ఇది డమ్మీ జీవో లాంటిది, దీనివల్ల ప్రయోజనం లేదు, డాక్యుమెంట్స్ మొత్తం ఫైల్ రావాలి ఇక్కడికని అన్నారు. ఆ తర్వాత మీరు 3 కేసులు, ఇక్కడ స్థానికంగా ఒక కేసు ఉంది, హైకోర్టులో 2 కేసులు ఉన్నాయి. దీని మీద మీ అభిప్రాయం క్లుప్తంగా చెప్పండి, తర్వాత నేను ఏమనుకుంటుందో మీకు చెప్తాను. సార్ నమస్తే సార్. ముందుగా గత 7 సంవత్సరాల నుంచి నేను చేసిన పోరాటానికి నా వెనకల నుండి మీరందరూ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. ఈరోజు కూడా మీరు కర్నూలుకి వచ్చి సుగాల ప్రీతి మమ్మల్ని కలవడానికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. కేసు వచ్చేసి 2017 నుంచి కూడా మీకు అందరికీ నేను చెప్పిన విధంగానే రేప్ అండ్ మర్డర్ కేసు నమోదు చేశారు. దాని తర్వాత కేసులన్నీ కూడా సెక్షన్స్ అన్నీ కూడా మారుస్తూ ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందనే సెక్షన్ కాడికి తీసుకొచ్చారు. 302 నుంచి 306కి తీసుకొచ్చారు సార్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. దాని తర్వాత మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం పాదయాత్రలో, ఆయన మళ్ళీ మాట ఇవ్వడం, ఆయన గెలిచిన తర్వాత మళ్ళీ కలిస్తే ఆయన మళ్ళీ చూస్తామమ్మా అని చెప్పడం. దాని తర్వాత 2019 అక్టోబర్లో మరి పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. ఆ పవన్ కళ్యాణ్ గారికి కలిసిన తర్వాతనే జీవో ఇవ్వడం, జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో మాకు జీవోస్ ఇచ్చారు సార్. పాప కేసును మీరు సిబిఐ అడుగుతున్నారు కదా, మీ డిమాండ్ కూడా అదే కదా, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే డిమాండ్ చేశారు కదా, మేము మరి మీకు జీవోస్ ప్రొవైడ్ చేస్తున్నాము అని చెప్పి 2 జీవోస్ అయితే ఇష్యూ చేశారు సార్. ఇంకా సిబిఐ వాళ్ళు వస్తారు కదా, ఇంకా నా కేసుకి న్యాయం జరిగినట్లే అని మేమందరం కర్నూలులో ఉన్న వాళ్ళం లీడర్స్ అంతా కూడా సంతోషపడినాం సార్. 6 నెలలు అయిపోయినా ఎంక్వైరీకి ఎవరు రావట్లేదు, ఏం జరుగుతుందో తెలియదు. సరే ఇంకా ఎట్లా అప్పులు చేసి పోరాటం చేస్తున్నాం కదా, మళ్ళీ అప్పు అనేసి మేమందరం ఒక 10 మంది దాకా, బాలసుందరం గారు, మేము అందరం ఒక 10 మంది లీడర్స్, మహిళా లీడర్లు అందరం కలిసి మేము ఢిల్లీకి వెళ్ళడం జరిగింది సార్. ఆ జీవోస్ తీసుకొని ఆ ఢిల్లీలో మీకు తెలిసిందే సార్, సిబిఐ ఆఫీస్ కాడికి గేట్ కూడా ఎవరు తాకనివ్వరు సార్. అలాంటిది నన్ను చూసి ఒరే ఒక మదర్ ఇంత కష్టపడుతుంది కదా, ఒక హ్యాండిక్యాప్ మదర్, వాళ్ళ కూతురికి న్యాయం కోసం అని వాళ్ళు పాపం లోపలికి రానిచ్చారు సార్. మమ్మల్ని లోపలికి రానిచ్చిన తర్వాత సార్ ఇట్లా మాకు ఇచ్చారు సార్, సిబిఐ జీవోస్ ఇచ్చారు సార్, మీరు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు అని మేము అడిగితే, అమ్మ ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవోస్ ఇవ్వడం అనేది కాదమ్మా, దాని తర్వాత చాలా ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ అయితే కనుక మీ గవర్నమెంట్ ఫాలో కాలేదు, ఇది ఏమంటే మీకు కన్నీళ్లు తూర్చే ప్రయత్నం తప్ప ఇది నిజమైన పరిష్కారం కాదు, ఒకవేళ అలా వస్తే కనుక మీరు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదమ్మా, మేమే మిమ్మల్ని వెతుక్కుంటే కర్నూలుకి వస్తామని చెప్పి పంపించేస్తున్నారు సార్. రైట్ అమ్మా. ఇప్పుడు ఒక్క నిమిషం, మీకు దుఃఖం కూడా వచ్చింది, అక్కడ ఆగండి. బేసిక్గా ఇప్పుడు మీరు 3 కేసులు ఉన్నాయి మన దగ్గర. ఒకటి లోకల్ మెజిస్ట్రేట్ దగ్గర ఉంది, ఆ రెండు కేసులేమో హైకోర్టులో ఉన్నాయి. హైకోర్టులో ఒకటేమో మన ఇచ్చిన రిపోర్ట్ మీద ఇన్వెస్టిగేషన్ చేయమని ఒకటి, ఇంకొకటేమో ఆ జీవోకి ఇంప్లిమెంట్ చేయమని సిబిఐకి ఇచ్చిన జీవో కదా. ఇప్పుడు ముందు ఈ స్థానికంగా ఉన్న కోర్టులో ఉన్న కేసు ఏమవుతుందమ్మా సార్? స్థానికంగా ఉన్న కేసు, ఈ కేసు ఎందు గురించి? ఈ కేసు పాపది చంపిన ఆగస్టు 19 జరిగిన ఇన్సిడెంట్ గురించి మేము కేసు పెట్టడం జరిగింది సార్. 302, 201 పోక్సో యాక్ట్, ఎస్సీ యాక్ట్ సెక్షన్స్ పెట్టారు సార్. ఆ కేసు ఇప్పుడు ట్రయల్ స్టేజ్లో ఉంది సార్. ఆ ట్రయల్ స్టేజ్లో ఉన్నప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు కలవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడిషనల్ ఎస్పీ రమాదేవి గారిని మమ్మల్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం వేయడం జరిగింది సార్. అంటే ఇంటికి వచ్చారు సార్, మేమే వెళ్ళి కలిసాం సార్. ఇట్లా అందరినీ ఇన్వెస్టిగేషన్ చేశారు సార్. మధ్యలోనే అంటే 2020లో మాకు ఎప్పుడైతే జీవోస్ ఇష్యూ చేశారో అప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మధ్యలో ఆపేశారు సార్. అంటే ఆమె చెప్పడం మాత్రం జీవోస్ అని చెప్తున్నారు కానీ జీవోస్ కాదు సార్. ఈ కేసు వెనకాల సెపరేట్ కదమ్మా, ఇది అది సెపరేట్ కేసు, ఇది సెపరేట్ కేసు కదా. ఇది యాక్చువల్గా ఏంటంటే మీరు కోర్టులో అక్కడ స్థానిక కోర్టులో ఉన్నది సెపరేట్ కేసు కదా, ఇన్వెస్టిగేషన్ కదా. అవును సార్, అది ఆ ఇన్వెస్టిగేషన్ అయిపోయి ఛార్జ్ షీట్ వేసేసారు సార్ వినోద్ కుమార్ గారు. దాని మీదనే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్. ఆ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా జీవోస్ వచ్చిన తర్వాత ఆమె ఆపేశాడు సార్. ఆపేసిన తర్వాత మధ్యలో ఇప్పుడు గత ఒక 8 నెలల క్రితం నుంచి మాకు అసలు కేసు డీటెయిల్స్
ఆన్లైన్లో ఎక్కడ కనిపిస్తలేదు సార్, లోకల్లో అసలు లేదు కర్నూలులో. మరి వేరే చోట మేము వెళ్ళి ఏం సార్ మమ్మల్ని పిలవట్లేదు, మమ్మల్ని మాకు ఆ కేసు గురించి ఆన్లైన్లో కూడా రావడం లేదని అడిగితే అప్పుడు మీ కేసు ఇక్కడ ఎక్కడుందమ్మా అనంతపూర్కి ట్రాన్స్ఫర్ అయిందని చెప్పారు సార్. అనంతపూర్లో ఎవరు ఉన్నారు తెలియదు సార్. అనంతపూర్లో మాది అక్కడ జరిగిన అఫెన్స్ ఇక్కడే జరిగింది, మేము ఇక్కడే ఉన్నాము, అక్యూజ్ కూడా ఇక్కడే. హ్యాండిక్యాప్డ్ కదా, ఇక్కడ నుంచి అనంతపురం వెళ్తే మా కోర్టులో మీరు పిలిచారు రాలేదు కాబట్టి ఎక్స్పర్ట్ డిక్లేర్ చేద్దామన్నా ఏం ఉద్దేశంతో చేసింటారు? ఇంకా కేసులు ట్రాన్స్ఫర్ చేశారమ్మా? కోర్టే హైకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చిందన్నారు కదా. మీరు రేపు వెళ్ళినప్పుడు ఈ కేసు విషయం కూడా మీరు హైకోర్టు జడ్జి గారితో చెప్పండి. ఇది నా కేసు, నేను ఒక హ్యాండిక్యాప్ని, నా కేసు మా ఊర్లో ఇది కాకుండా కోర్టు జ్యూరిస్డిక్షన్ అనంతపురంకి మార్చడం వల్ల నేను అక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది ఉంటుంది, కానీ నాకేం చెప్పలేదు ఇప్పటివరకు. కేసు ట్రాన్స్ఫర్ అయిన విషయం కూడా మాకు, నేను ఎవరైతే విక్టిమ్ తల్లిని ఉన్నానో నాకు తెలియదు, వాళ్ళంతా అక్యూజ్డ్ చెప్పినట్టు డాన్స్ చేస్తున్నారు అనేది మీరు ఒకటి చెప్పండి. నెక్స్ట్ ఇంకొక ప్రశ్న అమ్మా, ఇప్పుడు మనకి ఈ కోర్టులో 2 కేసులు ఉన్నాయి. ఒకటి ఇన్వెస్టిగేషన్ కమిటీ వేయమన్నారు, అందులో బాలసుందరం గారిని ముందు వేశారని వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే అబ్జెక్షన్ ఎవరు చేశారు? వల్లపరెడ్డి దివాకర్ రెడ్డి సార్. A2 అబ్జెక్ట్ చేశాడు, ఎందుకంటే మీ తాలూకు మనిషి బాలసుందరం ఉంటే ఆ కమిటీని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, తీసేశారు. తీయలేదు సార్. అయితే కోర్టు ఏమి ఇచ్చిందంటే వీళ్ళని పిలవద్దండి, సమన్స్ ఇచ్చి వీళ్ళని పిలవద్దండి, యూ కెన్ కంటిన్యూ కమిటీ అన్నారు. అదే కమిటీ ఇప్పుడు ఆయన లేకుండా కమిటీ రిపోర్ట్ ఉన్నారు సార్, ఆయన కూడా ఉన్నారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ లో ఉన్నారా? అంటే కోర్టు ఏమి ఇచ్చిందంటే అది తీయలేదు సార్. వాళ్ళైతే ముద్దాయి చెప్పారు ఆ మాట, మీరు చెప్పిన వారు మాట, కానీ కోర్టు అయితే వినలేదు సార్. కోర్టు ఏమి ఇచ్చారంటే మీరు ఫర్దర్ ప్రొసీడర్ అండి, వీళ్ళని మాత్రం సమన్స్ చేసి పిలవద్దండి సార్. ఆ మెయిన్ కీలకమైనది 3 మెన్ కమిటీ రిపోర్ట్ సార్. ఎందుకంటే దాంట్లో ఎవరైతే ఈ కేసును తారుమారు చేశారో వాళ్ళే స్వస్థలతో, అంటే వాళ్ళ సొంత హ్యాండ్ రైటింగ్ తో ఇది మేము తప్పు చేశామని రాసిచ్చారు సార్. అందుకు దాని మీద హైకోర్టుకి వెళ్ళారు సార్ అక్యూజర్ వాళ్ళు. దాంట్లో మొత్తం పూర్తిగా ఏ అధికారి ఏ విధంగా కేసుకి అన్యాయం చేశారు అనేది ప్రతి ఒక్కటి వాళ్ళు మొత్తం వాళ్ళ సొంత హ్యాండ్ రైటింగ్ తో రాసి ఒప్పుకున్నారు సార్. మేము చేసింది తప్పు, ఈ విధంగా ఇది హత్యనే, ఇది రేప్ కేసు అనేసి ఎవరైతే అగెనిస్ట్ గా చెప్పారో అందరు ఒప్పుకున్నారు సార్. అందుకు వాళ్ళకి అది రాకూడదు, ఆ 3 మెన్ కమిటీ అనేది రాకూడదు, ఆ రిపోర్ట్ అనేది బయటికి రాకూడదు సార్. ఇప్పుడు మీరు కోర్టుకు వెళ్ళినప్పుడు రేపు అది కూడా చెప్పండమ్మా. నేను మా అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు ప్రతాప్ గారితో, మన లాయర్ గారితో నిన్న చాలాసేపు 2-3 గంటల సేపు దీని విషయమే మాట్లాడాను. సో 1వ తారీఖు మధ్యాహ్నం 2:15 తీసుకుంటానన్నారు కదా, ఆ జడ్జి గారికి ఈ విషయాలన్నీ చెప్పండి. అలాగే ఇంకొక కేసు మనకి దీంట్లో ఉన్నది ఇంప్లిమెంట్ చేయమని సిబిఐకి ఇవ్వండి. అంటే సిబిఐకి ఇవ్వాలా వద్దా అన్న విషయం మీరు నా అభిప్రాయం ఏంటంటే, సిబిఐకి ఇస్తే ఇదివరకు ఆఫీసర్స్ చెప్పారు మేము వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తామమ్మా అని. ఇప్పుడు ఆఫీసర్ ఉన్నారో లేదో తెలియదు కానీ పద్ధతి అలాగే ఉంటుంది. కానీ సిబిఐలో మాకు డబ్బులు లేవు, మా దగ్గర కేసులు ఎక్కువైపోయినాయి, ప్రతిదీ కేసు సిబిఐలో. ఇప్పుడు ఏమవుతుందంటే లోకల్ కేసు లోకల్ ఇన్వెస్టిగేషన్ నుంచి తప్పించుకోవడానికి అని చెప్పి సిబిఐకి అంటున్నారు. ఆ తర్వాత కేసులు ఫైనలైజ్ అవ్వడానికి టైం పడుతుంది. మనకి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మనకి న్యాయం చేస్తాను దోషులను పట్టుకొని, ఎందుకంటే మీ కేసు పర్టికులర్ థింగ్ ఏంటంటే ఏదైనా సెక్షన్ 306 నుంచి 302కి వెళ్ళొచ్చు, కానీ 302 నుంచి 306కి రిలాక్సేషన్ ఇచ్చే అధికారం ఆ ఎస్హెచ్ఓకి లేదమ్మా బేసిక్గా. అంటే ఇది ఇన్వెస్టిగేషన్ సరిగా జరగలేదు. ఇదే పరిస్థితి నాకు మువ్వల నాగేష్ అన్న అతను ఒక మత్స్యకార కుటుంబం నుంచి వచ్చి చదువుకోవడానికి డిగ్రీ ఫస్ట్ ఇయర్ వచ్చి ఇంజనీరింగ్ జాయిన్ అయిన కుర్రోడిని దారుణంగా కాల్చి చంపేస్తే చర్ల ఒక శివశివాని ఇంజనీరింగ్ కాలేజ్లో ఆ కుర్రోడు చనిపోయి 2021 జనవరి 27న తెలిసింది ఆ కేసు. అది తర్వాత ఏం చేశారంటే నేను వెళ్ళి ఎస్పీ గారితో మాట్లాడిన తర్వాత హడావిడిగా అది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పి పెట్టేసి కేసు క్లోజ్ చేయడానికి ట్రై చేశారు పోలీసులు. దాని మీద కోర్టుకు వెళ్తే రీఇన్వెస్టిగేషన్ ఆర్డర్ ఇచ్చారు. నేను అక్కడ ఎస్పీ గారితో చెప్పాను, ఇప్పుడు అడిషనల్ ఎస్పీతో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాబట్టి ఈ కేసు కూడా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేసే వరకు డెఫినెట్గా మీకు అండగా ఉంటాం. ఎందుకంటే ఒకటి మీరు అర్థం చేసుకోండి, చట్టపరమైన లొసుగులు పెట్టుకొని ఎన్నాళ్ళలో ఒక అతను దీంట్లో ఉండి రాజ్యాన్ని వెళ్ళిన పరిస్థితి ఉంది అంటే, కాబట్టి చట్టంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని ఇలాంటి వాళ్ళందరూ పెద్ద వాళ్ళందరూ కూడా ఇదివరకు ఇంకొక రెడ్డి గారు తాలూకా బంధువు ఇక్కడ ఉన్నాడని చెప్పి హైకోర్టులో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అనేది కూడా వచ్చింది. అయితే ఏదేమైనప్పటికీ హైకోర్టులో మీ కేసు 1వ తారీఖు వచ్చింది. నాకైతే
డెఫినెట్గా 1వ తారీఖున ఎంతో కొంత న్యాయం జరుగుతుందని ఉంది. అలాగే ఇది తప్పనిసరిగా నేను కూడా కళ్యాణ్ గారి దృష్టికి, హోమ్ మినిస్టర్ గారి దృష్టికి నేను తీసుకెళ్తాను. అలాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఎక్యూజ్డ్ ఎవరైనా సరే, ఎంత పెద్దవాడైనా సరే, వాడిని అరెస్ట్ చేస్తేనే ఒక పబ్లిక్ ఒక మెసేజ్ వెళ్తుంది. అంటే ఇటువంటి దారుణాలు ఎవరు అరిగెట్టినా సరే, ఒడిగట్టినా కూడా వారికి శిక్ష పడుతుంది, ఇబ్బంది పడుతుంది అని వస్తే తప్ప సమాజంలో శాంతి భద్రతలు పోలీసుల వల్ల కంట్రోల్ అవ్వము. ఒకరిద్దరికి గట్టిగా శిక్ష పడితే తప్ప కంట్రోల్ అవ్వవు. కాబట్టి దీనికి నిలబడినందుకు ముందు ముఖ్యంగా నిన్ను, మీ ఆయనకి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే నేను ముందు నుంచి చూస్తున్నాను, ఎంతోమంది విక్టిమ్స్ చూస్తున్నాను, ఏదో ఒక దగ్గర లొంగిపోతున్నాను. మీరు అలా కాకుండా నిందలు పడి మొత్తం ప్రతిపక్షం అంతా వచ్చి మీ ఇంటి ముందు కూర్చున్నా, మీరు లొంగకుండా నిలబడ్డారు. ఇదే పట్టుదలతో ఉండండి. డెఫినెట్గా కళ్యాణ్ గారు కానీ మేము కానీ అంతా కూడా ఇదేంటంటే లీగల్ బ్యాటిల్కి వెళ్ళిన తర్వాత మన ఇష్టం వచ్చినట్టు రాత్రికి రాత్రి అందరినీ కూర్చోబెట్టడానికి అవుతుంది. మీకు డెఫినెట్గా రేపు న్యాయం జరుగుతుంది కోర్టులో. న్యాయం జరిగేటట్టు, త్వరగా న్యాయం జరిగేటట్టు. ఇప్పుడు ఈ కేసు ఇది అయిన తర్వాత ఇంకా ఫాస్ట్గా వచ్చేటట్టు, బెంచ్కి వచ్చేటట్టు, జడ్జిమెంట్ త్వరలో వచ్చేటట్టు చేద్దాం. తప్పనిసరిగా మీ వెనకాల మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే సుగాలి ప్రీతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు ఆర్డర్స్ జారీ చేస్తూ రేవంత్ రెడ్డి గారిని వెనక్కి రప్పించేందుకు ప్రయత్నం